పూరిలో డే 1 ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి ఫుల్ ఎక్సైట్మెంట్‌లో ఉన్నాం. ఇంకా ఈరోజు అంతా ఎలా ఎక్స్‌ప్లోర్ చేయాలా అని అనిపిస్తుంది. సో, పూరిలో బీచ్ రోడ్ అండి ఇది. బీచ్ రోడ్ చూసారు కదా లాంగ్ రూట్. రాంగ్ రూట్‌లో కూడా చాలామంది వస్తూ ఉంటారు. జనాలు కూడా అసలు అటు తిరుగుతూనే ఉంటారు. హెల్మెట్ అయితే పెట్టుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ టైంలో ఎవడొచ్చి గుద్దేస్తాడో తెలీదు. సో, ముందుగా బ్రేక్‌ఫాస్ట్ కోసం ఒక మంచి రోడ్ సైడ్ బండి వెతుకుతున్నాం. లోకల్ ఫుడ్ ట్రై చేయకుండా ట్రిప్ కంప్లీట్ అవ్వదు కదా. సో, అన్ని వేలో ఒక బండి అయితే కనిపించింది. చూస్తే ఇక్కడ చాలా మంది లోకల్స్ ఆల్రెడీ తినేస్తున్నారు. అప్పుడే అర్థమైంది ఇదే ప్లేస్ కరెక్ట్ అని. ఇక్కడ లోకల్స్ ఆల్మోస్ట్ డైలీ ఇదే బ్రేక్‌ఫాస్ట్ చేస్తారంట. దీని నేమ్ వచ్చేసి దహిబల్లా దమ్మాలు. వాడిని అడిగితే దహిబడా దమ్మాలు అని చెప్పి ఏదో అన్నారు. మనకి అంటే తెలుసుకోవాలి కదా, ఇప్పుడు మనకి అంత క్లియర్గా అర్థం అవ్వలేదు కానీ సో బాగా కొంచెం క్లియర్గా వింటే దహిబల్లా దమ్మాలు అని పిలుస్తారంట. చూస్తున్నారు కదా ఎలా ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఆనియన్స్ అయితే అలా కట్ చేసి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసి టేస్ట్ మాత్రం చాలా రిచ్గా ఉంటుందంట. ట్రై చేసి చూడాలి ఒకసారి. ये आइटम को क्या बोलते हैं? दही बड़ा बोलते हैं। दही दही बड़ा आलूदम। नहीं समझा। दही बड़ा आलूदम। दही बड़ा आलूदम। ओके ओके। ఎప్పుడు అదే దోశ ఇడ్లీలు ఇవే ఏంటంటే ఒరిస్సా ఫుడ్ కూడా ట్రై చేయాలి కదా. కర్డ్తో మిక్స్ అయ్యి ఆ ఫ్లేవర్ స్పైసీ ఆలు కాంబినేషన్ మనకి కొత్తగా అనిపించిన వాళ్ళకి ఇది డైలీ రొటీన్ బ్రేక్ఫాస్ట్. सर दही बल्ला आलूदम है ना. दही बल्ला रहा ఉన్నాయి కదా, ఇవి కర్డ్లోని నానబడతారు సార్. మనకి అలాగా తీసి పచ్చుతారు. హైజీన్ గురించి ఆలోచించండి. ఆ హ్యాండ్స్తో పెడితే టేస్ట్ బాగుంటుంది అంట. అది ఇది దమ్మాలు, ఇప్పుడు వేసేది దమ్మాలు. ఇది నేనైతే ఒక ప్లేట్ చెప్తాను, మా తమ్ముడు తిన్నాను చెప్పాడు, ముందే చూసి భయపడ్డాడు. మనకి అలాంటివి ఉండవు కాబట్టి ఎలా ఉన్నా ట్రై చేస్తాం కాబట్టి ఒక ప్లేట్ తీసుకున్నాను, అలా ట్రై చేస్తాను. ఉల్లిపాయలు వేసాడు, ఇంకో దమ్మాలు వేస్తున్నాడు, మిక్చర్ కూడా వేస్తున్నాడు పైన. మా తమ్ముడు అయితే అస్సలు టేస్ట్ చూడండి అన్నాడు. చూసారు కదా ఎలా ఉందో. కనీసం అరే చూడరా టేస్ట్ చూడరా అంటే ముందే చేతులు వచ్చాడు. నాకు వద్దాం అన్నాడు. కొన్ని పట్టుకరా ప్లేట్ అంతా ఒకసారి పట్టుకున్నాడు. ఇప్పుడు మనం వచ్చేసాం ధౌలి శాంతి స్తూపాకి. ధౌలి శాంతి స్తూపాకి ఒక హిస్టరీ ఉంది. వీడియో ఉండే వరకు చూడండి, హిస్టరీ మొత్తం చెప్తాను. ఇక్కడికి వెళ్ళడానికి చిన్న ఘాట్ రోడ్ ఉంటుంది. డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. స్లోగా హిల్ మీదకి క్లైంబ్ అవుతుంటే సరౌండింగ్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. బైక్ పార్కింగ్కి 40 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ ఉన్న శాంతి స్తూపాకి చాలా డీప్ హిస్టరీ ఉంది. ఈ ప్లేస్ దగ్గరే కళింగ వార్ జరిగిందని చెప్తారు. ఈ వార్లో చాలామంది చనిపోయారు, చాలా డిస్ట్రక్షన్ జరిగింది. ఆ వార్ ఇంపాక్ట్ చూసి ఎంపరర్ అశోక కంప్లీట్లీ చేంజ్ అయ్యి వైలెన్స్ని వదిలేసి పీస్ అండ్ బుద్ధిజంని ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి గుర్తుగా ఈ శాంతి స్తూపాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఇప్పుడు పీస్ అండ్ కామ్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే చాలా వైడ్గా గ్రీనరీ కనిపిస్తుంది. ఎన్విరాన్మెంట్ చాలా సైలెంట్గా ఉంటుంది. మైండ్ కూడా రిలాక్స్ అయ్యే వైబ్లో వస్తుంది. వీకెండ్ అవడం వల్ల అసలు లాంగ్ వీకెండ్ ఒకటి వచ్చింది కదా, సో అసలు ఖాళీ లేదు. క్రౌడ్ ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ మాత్రం ఉంటుంది. సో ఇవి చూసారు కదా ఎలా ఉన్నాయో స్టాచ్యూస్ అన్ని అప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేసేవారో చాలా ఫైన్ ఫినిషింగ్గా ఉంటున్నాయి. వాటిని నీవే సింబాలిక్గా చూపించేది ఒకటే పీస్ అండ్ కామ్నెస్.
స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, మరి క్రౌడ్తో పాటు స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. చాలా మంది టూరిస్ట్స్ ఫోటోషూట్స్ కోసం అక్కడికి వస్తూ ఉంటారు. సో మంచి ప్లేస్ కదా ఫోటోషూట్కి, ఇక్కడ వస్తున్నారు కదా. పక్కనే ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అండ్ శివాలయం టెంపుల్ కూడా ఉంది. శివాలయం టెంపుల్ కొంచెం రష్ చాలా ఎక్కువ ఉంది. సో లైన్ చూసారు కదా ఎంతవరకు వచ్చిందో, బయట వరకు వచ్చింది. ధౌలి హిల్లో టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ లింగరాజ్ టెంపుల్. జస్ట్ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. డిస్టెన్స్ తక్కువ అయినా సరే రోడ్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిటీ సైడ్కి ఎంటర్ అవుతుంటే ట్రాఫిక్, లోకల్ లైఫ్, స్ట్రీట్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి. భువనేశ్వర్ సిటీలో ఎంటర్ అయ్యాక స్లోగా టెంపుల్ ఏరియాకి రీచ్ అవుతాం. ఇక్కడ చాలా ఓల్డ్ స్ట్రక్చర్స్, ట్రెడిషనల్ బిల్డింగ్స్ చూస్తుంటే సిటీకి ఉన్న హిస్టరీ ఏంటో అర్థమవుతుంది. ఫైనల్లీ లింగరాజ్ టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాం. ఇక్కడ క్రౌడ్ చూస్తే ఈ ప్లేస్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైపోతుంది. లింగరాజ్ టెంపుల్ ఒడిస్సాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్స్. ఇంకా చాలా పురాతన హిస్టరీ ఉన్న ప్లేస్. ఈ టెంపుల్ కి ఆల్మోస్ట్ 1000 years హిస్టరీ ఉందని చెప్తారు. కళింగ ఆర్కిటెక్చర్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. స్ట్రక్చర్ చూస్తే చాలా గ్రాండ్ గా, డీటెయిల్డ్ గా ఉంటుంది. టెంపుల్ మెయిన్ డైటీ వచ్చేసి లార్డ్ శివ, లింగరాజ్ స్వామి. కానీ ఇక్కడ శివుడిని హరిహర ఫామ్ లో వర్షిప్ చేస్తారు. అంటే శివ ప్లస్ విష్ణు కాంబినేషన్ లో కన్సిడర్ చేస్తారు. టెంపుల్ లోపలికి మొబైల్ అండ్ కెమెరా అలా ఉండదు. సో ఇన్సైడ్ విజువల్స్ క్యాప్చర్ చేయలేకపోయాం. అట్మాస్ఫియర్ మాత్రం చాలా డివైన్ గా, పవర్ఫుల్ గా అనిపిస్తారు. దర్శనం కోసం ఆల్మోస్ట్ 2 hours టైం పట్టింది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. లోపల విగ్రహం అయితే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి క్లియర్ గా కనిపించడం కొంచెం కష్టం. శివుడు విభూతితో కవర్ అయ్యి ఉంటాడు. సో చూసినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు టైం 4:40 అయింది. ఇంకా 6 కల్లా మనం పూరి రీచ్ అవ్వాలి. లింగరాజ్ టెంపుల్ నుంచి పూరి సముద్ర ఆరతికి అరౌండ్ 57 kilometers డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి డిలే కాకుండా స్టార్ట్ అయిపోవడం బెటర్. పూరిలో ఆ టైంకి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. సో టైం మేనేజ్ చేసుకోవాలి. అక్కడ రీచ్ అయ్యాక సముద్ర ఆరతి విజువల్స్ మీకు చూపిస్తాను. సో ఫైనల్గా 6:30కి ఇక్కడ రీచ్ అయ్యాం. చూస్తున్నారు కదా ఈ విజువల్స్. ఇది చాలా పవిత్రమైన సముద్ర ఆరతి. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా డివైన్గా అనిపిస్తుంది. ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా ఆరతి తీసుకోవాలనిపిస్తుంది. సో అంత స్పెషల్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఈ వీడియో ఎవరు చూస్తే ప్రతి ఒక్కరు ఆరతి తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన ఆర్ట్. అలానే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నైట్ 8:30కి జగన్నాథుడి దర్శనం కోసం వెళ్ళాం. దర్శనం అయితే అరౌండ్ 1 hourలో కంప్లీట్ అయిపోయింది. నైట్ టైంలో క్రౌడ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మేము అలానే ప్లాన్ చేసుకున్నాం. ఓవరాల్గా Day 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో Day 2 జర్నీ స్టార్ట్ చేస్తాం. చిలక లేక్ విజిట్ చేయబోతున్నాం. అది ఫుల్గా కవర్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.